కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా చవితి మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. చాళుక్యుల కాలం నాటి రాతి వినాయక విగ్రహానికి ఎంతో మహిమలున్నాయని భక్తులు విశ్వసిస్తారు. పూర్వం నుంచి భక్తజనం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. రాతి వినాయక భక్తులను ఆకర్షిస్తోంది. చవితి వేడుకలు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వేసిన ఉపయోగం ఉండదు. అగ్నిదేవుడికి స్వాహ స్వరాదేవి ఇద్దరు భార్యలు. ఉంటుంది నాకు ఎద్ది పేపర్కి ఇది వీడియో అది బాగా వీడియోలో రాయభూపాలపట్నం పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం కాకినాడ జిల్లాకి చెంది ఉంది. ఇక్కడ మా పెద్దల పూర్వం నుంచి కూడా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాక 3 గుళ్ళుగా మారింది. ఇక్కడ భక్తులకు నమ్మకం, పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళందరూ వచ్చి ముట్టుకుంటే వాళ్ళకి వివాహాలు అయినాయి. తర్వాత పిల్లలు కూడా కలిగారు. అలాగే పెద్దలందరూ ఒక విధంగా చెప్పారు. అప్పటి నుంచి కూడా గణేష్ నవరాత్రులు కూడా అతి భారీగా చేస్తూ ఉంటారు. పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామం, పల్లెటూరు రాయభూపాలపట్నం గ్రామం మాది. గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి పూర్వీకులు కాలం నుంచి కూడా మా ఊరిలో వెలిసి ఉన్నది. ఏంటంటే మాలుమూల గ్రామం వల్ల అభివృద్ధి చెందలేదు. మీరందరూ కూడా సహకరించి అభివృద్ధి చేస్తారని కోరుతున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః. రాయభూపాలపట్నంలో వేయించేసినటువంటి స్వయంభూ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క దివ్య నవరాత్రి మహోత్సవాల సందర్భంగా యావత్ భక్తులకి నమస్సమాన్యాలు. అందరూ కూడా చక్కగా అందరూ కూడా సిద్ధి వినాయక స్వామి వారిని, లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకుని భోగభాగ్యాలు ఐశ్వర్యాలు పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని మనసావాస గ్రామం తరపున కోరుకుంటున్నాం. సరే, ఈ వినాయకుడి చరిత్ర ఏంటండి? రాయభూపాలపట్నంలో పూర్వీకులు చెప్పిన కథనం ప్రకారంగా ఇక్కడ స్వయంభూగా వేశారు. ఆయన ఏ కోరికలున్నా సరే సిద్ధించి ఆయురారోగ్యాలతో కాచి కాపాడుతూ ఉంటారు. ఆయన చిన్న విగ్రహం పెద్ద విగ్రహం కింద బాగా అభివృద్ధి చెంది 3 గుళ్ళు ఏర్పాటు చేశారు. దినదిన ప్రవర్ధమానమై అందరినీ కూడా రక్షించి కాపాడుతున్నారు. సరే, సుమారు ఎన్ని అడుగులు ఉంటుంది సార్? ఇది 9 అడుగులు, సుమారు 9 అడుగులు ఉంటుంది. 6 అడుగులు అడుగుతారు. ఈ విగ్రహాన్ని అప్పుడు పురాతన నుంచి చిన్నదే ఎదిరించి అంటున్నారు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇక్కడ చిన్నది పశువుల హాస్పిటల్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి తీసుకొచ్చారు. ట్రాలీ మీద మన రైల్వే పెద్దలో రైల్వే ట్రాక్ల ద్వారా తీసుకొచ్చి గోవిందనామ స్మరణలతోటి ఉత్సవాలు చేసి గజారోహణం చేయించారు. ఏనుగు చేత అవి ఊరేగించేసి అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి కూడా కమిటీ వాళ్ళందరితో కూడా నవరాత్రులు అన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. బాగా